గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకనే నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోని ఆర్మర్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీస్ నుంచి రావడం జరిగింది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే దీనికి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా వేకెన్సీ తక్కువ ఉన్న కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయడానికి ట్రై చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకునే విధంగా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ మంచి ఇక్కడ సాలరీ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గైస్, అప్లై అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జనవరి 7 నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 6 వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నోటిఫికేషన్లో మీరు ఫస్ట్ ఇక్కడ పోస్ట్ అనేది చూసే ముందు అయితే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే చెప్తాను. దానికి ఎలిజిబుల్ ఉన్నారో లేదో క్లారిటీ అయితే ఫస్ట్ చూసుకోండి. అది చూసుకున్న తర్వాత ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. దాన్ని బట్టి అయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. వేకెన్సీ అనేది ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే దీంట్లో అనేది స్టోనోగ్రాఫర్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. దీనికైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీరు స్టోర్ కీపర్లో హ్యాండిలింగ్ చేయడం మిగతా అనేది తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వేకెన్సీలకు అనేది. అదేవిధంగా నెక్స్ట్ వేకెన్సీ అయితే ఫోటోగ్రాఫర్ వేకెన్సీ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అనేది మీరది ఫోటోగ్రాఫర్ వేకెన్సీ కూడా 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా డిప్లొమా ఇన్ ఫోటోగ్రాఫర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజరబుల్గా అనేది 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి. డిజరబుల్గా అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఒకటి గమనించాల్సి అయితే ఉంటుంది. ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ వేకెన్సీలకు అయితే ఫిజికల్ ఫిట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనేది మీరు. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 20 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. హైట్ అనేది 165 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మేల్ క్యాండిడేట్ వాళ్ళకు మినిమం అనేది. ఫీమేల్ వాళ్ళకైతే 155 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, హిల్స్ ఏరియా వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది. సెంటీమీటర్లో రిలాక్సేషన్ అయితే ఇస్తారు. మనకైతే ఎలాంటి రిలాక్సేషన్ అయితే వర్తించదు, ఈ గమనించాల్సి అయితే ఉంటుంది. వెయిట్ విషయానికి వస్తే 50 kgs మినిమం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మెయిన్ వాళ్ళైతే. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళైతే 43 kgs అయితే మినిమం ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా 81.5 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 85 అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఐసైట్ కూడా చూడడం అయితే జరుగుతుంది. తర్వాత ఎండోరెన్స్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒక వ్యక్తిని అయితే మీరు 63.5 kgs ఉన్న వ్యక్తిని మీరు 183 మీటర్ 96 సెకండ్లో ఎత్తుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ లాంగ్ జంప్ అనేది 2.7 మీటర్ అయితే ఉంటుంది. అదేవిధంగా వర్టికల్ రూప్ అనేది 3 మీటర్ అయితే ఉంటుంది. ఇవైతే ఓన్లీ ఫైర్ మ్యాన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇది మీరు చూసుకోవచ్చు ఫైర్ ఫైటింగ్లో మిగతా అనేది. డిజరబుల్గా అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇది డిజరబుల్గా కాబట్టి మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ అనేది ఇస్తారు. తర్వాత కుక్ వేకెన్సీలకు అనేది ఏజ్ లిమిట్ 18 నుంచి 20 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ కుక్లో మీకు ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. తర్వాత ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు అనేది 18 నుంచి 27 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ల్యాబొరేటరీ లేదా కెమికల్ లేదా డ్రగ్స్ ఫ్యాక్టరీ ఎక్కడైనా మీరు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలు అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది 18 నుంచి 20 సంవత్సరాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి ఈ వేకెన్సీలకు అనేది. అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కేటగిరీ వైజ్గా ఇంకా ఏది రాశి వర్తిస్తుంది ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. తర్వాత ట్రేడ్ మేడ్ ఉద్యోగాలకు అనేది 18 నుంచి 20 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే మీకు అప్రెంటిస్‌షిప్ అయితే మ్యాండేటరీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఫిట్టర్, వెల్డర్, వాచ్ రిపేరర్, బ్లాక్ స్మిత్, మోల్డర్, క్లచర్, పెయింటర్, టిన్ స్మిత్, అదేవిధంగా కార్పెంటర్ స్మిత్, అదేవిధంగా జోనర్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ ట్రేడ్ నుంచి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ట్రేడ్ మేట్ ఉద్యోగాలకు అనేది. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. ఈ అన్ని క్వాలిఫికేషన్ అయితే అందరి దగ్గర అయితే ఉండదు. అదేవిధంగా వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డులు అయితే పంపిస్తారు కాబట్టి తక్కువ కాంపిటీషన్ అయితే ఉండవు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉంటుంది. తర్వాత వాషర్ మ్యాన్ ఉద్యోగాలకు అనేది 18 నుంచి 20 సంవత్సరాల వరకు అయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రిఫేసింగ్ ట్రేడ్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. తర్వాత కార్పెంటర్ ట్రేడ్ అనేది ఇక్కడ 18 నుంచి 20 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత అయితే రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా అప్రెంటిస్‌షిప్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి, అదైతే ఇక్కడ మీరు చూడండి. తర్వాత టీన్ స్మిత్ అనేది క్వాలిఫికేషన్ కూడా సేమ్ అయితే ఇక్కడ ఉండాల్సి అయితే ఉంటుంది.
A2 ట్రేడ్లో అయితే ఐటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉన్న తర్వాత అయితే 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ అకౌంటెంట్ ఉద్యోగాలకు అయితే 18 నుంచి 30 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కామర్స్లో అనేది. కాబట్టి గ్రేడ్ 2 ఉద్యోగాలని చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ వేకెన్సీలకు అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. స్కిల్ టెస్ట్ అనేది డిటెక్షన్ 10 minutes 80 words per minute అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మాన్యువల్ టైప్ రైటర్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ LDC ఉద్యోగాలకు కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ సేమ్ అయితే వర్తిస్తుంది. 10th equivalent అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. టైపింగ్ అయితే ఉంటుంది 30 words per minute అనేది ఇంగ్లీష్లో ఇక్కడ టైపింగ్ అయితే ఉంటుందండి. ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ మీరు చూడండి. సో వేకెన్సీ వివరాలు చూసుకుంటే అకౌంటెంట్ ఉద్యోగాలకు అయితే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్టోనోగ్రాఫర్ గ్రేడ్ 2 వాళ్ళకైతే ఒకటి, లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఇక్కడ 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. స్టోర్ కీపర్ వాళ్ళకైతే 24 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వేకెన్సీ చూడడానికి అయితే ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసే ప్రయత్నం చేయండి. తర్వాత ఫోటోగ్రాఫర్లో ఒక వేకెన్సీ, ఫైర్మ్యాన్లో 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కుక్ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అటెండెంట్లో ఒకటి. తర్వాత ఎంటీఎస్ ఉద్యోగాల్లో అనేది ఇక్కడ చూసుకుంటే 29 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోగలరు కాబట్టి దీనికైతే ట్రై అనేది చేయండి. తర్వాత ట్రేడ్మేట్ ఉద్యోగాలకు అనేది 31 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాషర్మ్యాన్లో అనేది 2 ఉద్యోగాలు, కార్పెంటర్లో అనేది 2. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే టిన్ స్మిత్లో అయితే 1 ఉద్యోగం అయితే ఉంది. టోటల్ అనేది 113 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు, అదేవిధంగా SC ST కేటగిరీ వాళ్ళకైతే 5 years వరకు, అదేవిధంగా PH అనేది ఇక్కడ చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే 2 steps అయితే జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ అయితే 100 marks అయితే ఉంటుంది. తర్వాత కొన్ని వేకెన్సీలకు అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే చూడండి. అండ్ 100 marks అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. 2 hour టైం అయితే ఇస్తారు. ఇంగ్లీష్లో అదేవిధంగా హిందీలో మాత్రమే ఇక్కడ మీ పేపర్ అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.